పార్లమెంట్ సభ్యురాలుగాను, అలాగే ఎన్డీఏ బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగాను, గతంలో కేంద్ర మంత్రిగాను కూడా ఉన్నటువంటి పురంధేశ్వరి సుప్రీంకోర్టుని ఈ విషయంలో తప్పు పట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆమె తప్పు పట్టిన తీరు రాజకీయంగాను రాజ్యాంగపరంగాను పొరపాటుగా ఉందని చెప్పక తప్పట్లేదు, చెప్పాల్సి వస్తూ ఉంది. నా గొంతు బాగోలేదు, ఇంకా కొంచెం ఉంది, దయచేసి మన్నించండి. చాలామంది మిత్రులు మెసేజ్ల్లో లేకపోతే ఫోన్లలో అడుగుతున్నారు. ఈ సమస్యను బట్టి మాట్లాడాల్సి వస్తుంది. పురంధేశ్వరి అనేది ఏంటి? రాజ్యాంగ అధినేతగా కాన్స్టిట్యూయెంట్ హెడ్ అని కూడా ఆమె తెలుగులోన, తర్వాత దాన్ని కాన్స్టిట్యూషనల్ హెడ్ అని మార్చారు. దట్స్ గుడ్. ఆమె ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతారు. కాన్స్టిట్యూషనల్ హెడ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదండి. అట్లీస్ట్ నామినలీ, అట్లీస్ట్ టెక్నికలీ గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఎనీ స్టేట్. ఏ చీఫ్ మినిస్టర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, నాట్ స్టేట్. ఇది కేంద్రంలో రాష్ట్రపతికి కేంద్ర ప్రధానికి కూడా ఇదే తేడా ఉంటుంది. కాబట్టి ఈ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అనేటటువంటి ఫార్ములేషనే పొరపాటు. రెండవది, గవర్నర్ పర్మిషన్ ఇస్తే, అనుమతిస్తే ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ కూడా చేయొచ్చు. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇప్పుడు మీరు పెట్టారు కదా, చిన్న కింద ట్రయల్ కోర్టులోనే పెట్టారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని కోర్టు అనడం ఏదో రాజ్యాంగ రీత్యా పొరపాటు అన్నటువంటి అభిప్రాయం పొరపాటు. చాలా అనుభవం ఉండి మరి ఎందుకు అలా అన్నారో తెలీదు. ఇంకా రెండో విషయం, ముఖ్యమంత్రికి మాట్లాడే హక్కు లేదు అని న్యాయస్థానం అన్నది అని బీజేపీ నాయకురాలు ఇంకో మాట్లాడుతున్నారు. ఇది ఇంకా పొరపాటు. ముందస్తుగా మాట్లాడటం, దర్యాప్తు సంస్థను నియమించకముందే, అసలు నేరాభియోగం చేయకముందే, అంటే ఎఫ్ఐఆర్లో కదా ఏం ఆరోపణలు అభియోగాలు దాంట్లో కదా పెట్టేది కనీసంగా. ఆ తర్వాత అవి కోర్టులో కూడా నిర్ధారణ కావాలి. కానీ ప్రాథమికంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్న, అంటే ప్రాథమికంగా అయినా ఆ ఆరోపణలు నమోదు కాకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి మీద బహిరంగ వ్యాఖ్యానాలు చేయటం, చర్యలు తీసుకునే లేదా ఏదన్నా ఏర్పాట్లు చేసే అధికారం లేదని, ఆయన మాట్లాడకూడదని కోర్టు చెప్పలేదు. కొవ్వు కల్తీ, జంతువుల కొవ్వు కల్తీ కలిసింది అని ఇంకా ఆధారం ఏమీ లేకుండానే చెప్పటం సరిగ్గా లేదు, పొరపాటు అన్న పద్ధతిలో న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా సమంజసమే, దీంట్లో ఏమీ తప్పు కాదు. అలాగే చంద్రబాబు నాయుడు లేదా మరొకరికి వాక్ స్వాతంత్రాన్ని, మాట్లాడే హక్కును న్యాయస్థానం ఏమాత్రం ప్రశ్నించలేదు. ఆ మాటకు వస్తే బీజేపీ నాయకులు ఎప్పుడు వాక్ స్వాతంత్రం మీద, మీడియా హక్కుల మీద దాడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు తప్పు చేసింది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? మీరు అక్కడ దర్యాప్తు ఇంకా పూర్తి మొదలు పెడుతున్నారు. మీరు దర్యాప్తు సంస్థను నియమించలేదు. మీరు ముందే చెప్పేసిన తర్వాత దీనివల్ల రెండు చిక్కులు, ఒకటి భక్తులు బాధపడటం ఒకటైతే, అసలు మీరు ముందే జంతువులకు కల్తీ కలిసిందని మీరు ప్రకటించిన తర్వాత మీరు నియమించే దర్యాప్తు సంస్థ, మీరు చెప్పిన నిర్ధారణకు అనుకూలంగా పని చేస్తుందని ఎవరైనా సందేహిస్తారు కదా. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కనపడాలి అనే ఒక పరమోన్నత సూత్రం ఇక్కడ ఉంది కదా. కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద పురంధేశ్వరి, నిజానికి నేను గతంలో కూడా చెప్పా, రాజును మెచ్చిన రాజభక్తుల్లాగా ఎన్డీఏలో భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన నాయకులు చెలరేగిపోతూ ఉంటే పురంధేశ్వరి కానీ, సోమవీర్రాజు కానీ, ఇంకా అనేక మంది, ఇంకా సుజనా చౌదరి, లేకపోతే సీఎం రమేష్ లాంటి వాళ్ళ సంగతిని చెప్పని వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు ఈ విషయం మీద, సమస్య మీద. ఎందుకు? భానుప్రసాద్ ఒకటి మాట్లాడుతున్నాడు, ఆయన తిరుపతి ఆస్థాన నాయకుడు కాబట్టి. అందువల్ల ఇప్పుడు మరి దాన్ని కవరప్ చేసుకోవడానికేమో నాకు తెలియదు. కానీ అలాగే కేంద్ర మంత్రులు కూడా నోటీసులు పంపించారు రాష్ట్రానికి. అప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సుప్రీంకోర్టు కూడా గమనించాల్సిన అంశం, చంద్రబాబు నాయుడు ఆ ప్రకటన అధికారికంగా చేయలేదు. ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేశారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ప్లాట్ఫామ్ కూడా కాదు అది. అది పార్టీ వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్లో చేశారు. కాబట్టి తప్పకుండా ఆయన తొందరపడకుండా ఉండాల్సింది అన్నది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం. అదే సంఘీభావం లేకపోతే వత్తాస్ పలకాలనే హడావుడిలో ప్రాథమిక వాస్తవాలు, బేసిక్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్
రూల్స్ కూడా విస్మరించి గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడటం చాలా ఆశ్చర్యం. సో నేర్చుకోవాల్సిన రాజకీయ గుణపాఠాలు నేర్చుకోకుండా ఎదురుదాడి, అది కూడా న్యాయస్థానం మీద చేయటం చాలా అభ్యంతరకరం.